హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరంలోకొచ్చేసాం కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలైతే చెప్పుకుంటున్నానండి. నా వీడియోస్ చూస్తూ నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్‌కి సంబంధించి మరి ఇల్లంతా కూడా మరి డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నానండి. దానికి సంబంధించిన వీడియో ఇది. క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్‌కి ముందే ఇది అప్‌లోడ్ చేసేయాలండి. కానీ మరి ఈ పండగ హడావిడిలో మరి నాకైతే కుదరలేదు. అందుకని ఇప్పుడు పెట్టాను. 2 గదుల్లో ఉంటదండి సామానము. మరి మా గదిలోను మరి టీవీ ఉన్న గదిలో కూడా ఉంటుంది. అత్తయ్య వాళ్ళ సామానం గూడా ఉంటుంది. మరి 2 గదుల్లో ఇవి ఒకేసారి తోమాలంటే అవ్వదండి. చాలా ఎక్కువే ఉన్నాయి కాబట్టి మరి చేతులైతే చాలా నొప్పడతాయి. అందుకని ఒక్కో రూమ్‌లో మరి 2 రోజులు చేసుకున్న తర్వాత వంటగదిలో కూడా చేసుకున్నాను. వరుసనే 3 రోజులు చేసుకున్నా సరే పనైతే మరి అసలు ఏమాత్రం కూడా తరగకుండానే ఉందండి. ఎక్కడ చూసినా గానీ ఏదో ఒక పని మిగులుతూనే ఉంటుంది. పండగ పనులు కదండీ! మామూలుగా అయితే మరి టకటకా చేసేసుకుంటాము. ఒక పని మరి ఏది వదిలినా గానీ వెలితిగా అనిపిస్తుంది. ప్రతీదీ కూడా చేసుకోవాలి కదండీ! మరి అలాగే మరి నేను 3 రోజులు మరి ఈ పనితోటైతే చాలా కష్టపడైతే మరి ఇష్టంగా మరి ఇవన్నీ తోమేసుకున్నానండి. ముందైతే స్టీల్ సామానం తోముతాను. పిల్లలు మరి సెలవులు ఇచ్చేసారు అప్పటికి. నేను లేట్‌గానే మొదలుపెట్టానులెండి. ఒక్క చేతి మీద మరి ఇంత సామానం తోమాలంటే చాలా కష్టము. అందుకే రేపు రేపు అంటూ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చేసాను. ఇక పండగ చూస్తే ఇంకా ఒక వారమే ఉందనగా మొదలుపెట్టాను. మొదలుపెట్టగా ఆ రోజే మొదలుపెట్టాననుకుంటే ఆ రోజు మరి సామానం దించే వరకు బానే ఉందండి. సామానం దించి కిందకి దించిన తర్వాత వర్షం మరి చినుకులైతే స్టార్ట్ అయ్యాయి. మబ్బు పట్టేసింది. ఏదేమైనా సరే వర్షం వచ్చి ఓ బోరున కురిసినా సరే నేనైతే ఈ సామానం అంతా తోమేయాలని నిర్ణయించుకున్నానండి. నేను చేసేయాల రోజు ఆ పని అయిపోవాలనుకుంటే అది ఎలాంటిదైనా సరే, ఎంత కష్టమైనదైనా సరే చేసే తీరుతానండి. మనసులో గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి ఆపడానికి ప్రయత్నాలొచ్చినా గానీ ఆపాలని నాకు అస్సలు అనిపించదండి. అలా మరి ఆ రోజైతే మరి ఎండ లేదండి. ఇత్తడి సామానం ముఖ్యంగా ఎండలో పెడతారు తెల్లగా రావడానికి. కానీ నేను చేతులు ఎంత నొప్పొచ్చేలా తోమానంటే తెల్లగా రావడానికి అంత కష్టపడ్డానండి. అలా మొత్తానికైతే తోమి మరి ఎండ లేకపోయినా గానీ ఫ్యాన్ గాలిలో అయితే పెట్టుకున్నాను. ఇత్తడి సామానం అయితే ముందు నేను నిమ్మకాయతోటో లేదంటే చింతపండుతోటో మెరుగు పెట్టేసుకుంటాను. దాన్ని కడిగేసిన తర్వాత కొంచెం ఇటక పొడమైతే తీసుకొని మరి దాన్ని ఇంకొకసారి అయితే తోముతాను. అది కడిగిన తర్వాత కొంచెం గుల్ల ముగ్గేసుకొని తోముతాను. అది అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మరి కుంకుడుకాయ రసంతోటైతే మెరుగు పెట్టేసి అప్పుడు కడుగుతానండి శుభ్రంగా. మీ పిచ్చి కాకపోతే ఈ రోజుల్లో ఎవరక్కా ఈ సామానం తోముకుంటారు అని అనుకుంటారు. కానీ మరి ఏం చేస్తామండి? మరి ఇంటికి తగ్గట్టు మరి వస్తువులుంటాయి కదా! మరి మాలాంటి పల్లెటూళ్ళలోనూ, లోగిళ్ళలో ఇలాంటి ఇత్తడి సామానం లేకపోతే పల్లెటూళ్ళకి అందమేముంటుంది? లోగిళ్ళలో ముచ్చటేముంటుందండి? అందుకనే మరి ఎంత కష్టమైనా సంవత్సరానికి ఒకసారి కిందకి అపురూపంగా దించుతాము. అపురూపంగా తోమి మళ్ళీ దాన్ని బంగారంలా మెరిపించయితే మరి ఎండలో పెట్టుకొని కాసేపు ఆనందించి వాటి మీద ఎవరెవరి పేర్లున్నాయో, ఇది ఎవరిదో ఏంటో చదువుకొని మరి మళ్ళీ బల్ల మీద పెట్టుకుంటాము. మరి వీటి మీద ఎందుకంత మక్కువో ఆడవాళ్ళకి నాకు తెలీదండి. కానీ ఇవి కడగడానికి, తోమడానికి అసలు చేతులైతే నిప్పు పట్టేసి నైటయితే మరి నిద్ర ఉండదండి. ఇవి తోమిన నైటయితే అంతలా ఉంటది. ఒళ్ళంతా హూనమైపోద్ది. అయినా గానీ వీటి మీద ఇష్టం పోదు మా ఆడవాళ్ళకేంటో. ఇవి తోమి బల్ల మీద పెట్టిన తర్వాత హమ్మయ్య! ఈ సంవత్సరానికి ఈటిలి పని అయిపోయింది. మళ్ళీ సంవత్సరం అస్సలు తోమకూడదనుకుంటానండి. నేనైతే మనసులో మళ్ళీ సంవత్సరానికి వీటిని అటకెక్కిచ్చేయాలి. ఏమైనా సరే మూటలు కట్టేయాలనుకుంటాను. కానీ ప్రాణం ఎక్కడొప్పుద్దండి. వాటిని మరి అందంగా అలా మెరిపించాలనైతే అనిపిస్తుంది తోమేసరికి. అలా సంవత్సరానికి ఒకసారి లేని ఎనర్జీని తెచ్చుకొని మరి తోముకుంటామండి. ఇప్పుడున్న తిండిని బట్టి చూస్తే ఇవి తోమడానికి మన ఎనర్జీ అయితే సరిపోదండి. కానీ పూర్వం వాళ్ళు తిండి, ఆహారపు అలవాట్లు వేరు కదా! వాళ్ళైతే మరి అప్పట్లో మరి ఇలాంటి వాటిలోనే ఆహారం వండుకోవడం, బిందెల్లో మంచినీళ్ళు పట్టుకోవడం, ఇత్తడి చెంబులో నీళ్లు తాగడం, అలాగే మరి పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్‌లలో కూడా మరి ఆహారం మరి వాటిల్లోనే వండుకునేవారంటండి. పూర్వం పప్పు గిన్నె, బూరెల గిన్నె అని పేర్లుంటాయండి వీటికి. వీటిలోనే వాళ్ళన్నీ కూడా వండుకొని తినేవారు. అలాగే తోముకునేవారండి. వాళ్ళ ఎనర్జీ మరి అలా ఉండేది. ఎక్సర్‌సైజ్‌లా మరి వీటి పని సరిపోయేది వాళ్ళకి. అందుకనే వాళ్ళంత ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడైతే మనం అసలు ఈ సామానం తోమగలుగుతామండి? మనలో అంత శక్తి ఉందా అసలు? అందుకేనండి అప్పటి తిండికి, ఇప్పుడు తిండికి తేడా. వాళ్ళంత అలాంటి తిండి తిన్నారు. అలాంటి పాత్రల్లోనూ. మనం ఇప్పుడు తినేవన్నీ ప్లాస్టిక్కు, అలాగే మరి అల్యూమినియం పాత్రల్లో. అవి తోమడానికే మనకి ఎనర్జీ సాలట్లేదు. ఇంకా అవేం తోముతామండి ఇత్తడి సామానం. ప్రతి సంవత్సరం నేను ఒకటే అనుకుంటానండి. మళ్ళీ సంవత్సరం తోమకూడదు. అమ్మో! చాలా కష్టం అనుకుంటాను. చేతులంతా నొప్పిస్తాయి.
మరి మళ్ళీ సంవత్సరం మామూలే. మళ్ళీ మరి లేని ఎనర్జీనైతే కూడగట్టుకొని మరి అలా తోమేస్తున్నాను. అలాగే మరి ఈ సంవత్సరం కూడా మరి చేతుల్లో అంతో ఇంతో మరి ఎనర్జీతోటైతే ఈ సామానును తోమేశాను. వీటినైతే మరి బయట ఆరబెట్టాను ఫ్యాన్ గాలిలో. అలాగే మరి ఇవి ఆరేలోపైతే నేను ఇల్లయితే శుభ్రంగా దులిపేసుకున్నానండి. గదంతాను నీట్‌గా తుడిసేసుకున్నాను. తర్వాత సామానమైతే సర్దేసుకుంటున్నానండి. ముందే సామానం సర్దేస్తాను. తర్వాతయితే కడుగుతానండి. ముందే కడిగేసి ఆ తర్వాత సామానం సర్దితే లోపలికి, బయటికి తిరగడం వల్ల నేల అయితే అంత బాగున్నట్టు అనిపించదు. దుమ్మంతా లోనకొచ్చేస్తది. అందుకనే ముందు సామాను సర్దేసిన తర్వాతే కడుగుతానండి కింద. ఇంకా మంచం మీద కూడా ఇక బెడ్‌షీట్‌లవి వేసేసుకొని అయితే రూమంతా క్లీన్‌గా చేసేసుకున్నాను. ఈ రోజుతోటైతే మరి రూమ్ పనయిందండి. తర్వాత రోజు మరి ఇంకో రూమ్‌లో తీశాను. రోజైతే ఎండ అయితే చాలా పుష్కలంగానే ఉందండి. బయటే ఆరబెట్టుకోవచ్చనేసి మరి హ్యాపీగా అయితే గిన్నెలు తోమేస్తున్నాను. ఇలాంటి గిన్నెలు తోమడానికి హ్యాపీ ఏంటక్క మా పిచ్చక్క అని అనుకుంటారు మా చెల్లోళ్ళు. మరి ఏం చేస్తామండి చేస్తున్న పనిలోనే హ్యాపీనెస్ వెతుక్కోవాలి కదా! మనకి ఇంకెక్కడుంటుంది హ్యాపీనెస్ చేసే పనిలోనే ఉంటుంది కదా! అందుకనే ఈ కష్టమైన పనులతోనే మరి మన జీవితం ముడిపడి ఉంది కాబట్టి వీటిలోనే లేని హ్యాపీనెస్‌నైతే నేను వెతుక్కుంటాను. ఎందుకంటే ఇవి తెల్లగా అవుతుంటే మరి ఏదో ఆనందం అయితే వస్తుందండి నాకైతే. నల్లగున్నప్పుడు చూడబుద్ధి కాదు గానీ ఇవి తెల్లగా అవుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మంచం మీద ఇలా పెట్టుకుంటే మరి చూడ్డానికి ఎంత అందంగానో ఉంటుందండి. అంతకుముందు ఇవి ఎలా ఉన్నాయంటే కుండ పెంకుల్లా ఉన్నాయి. ఇప్పుడైతే మరి బంగారం ఛాయొచ్చే వరకు తోమేశాను. సేమ్ ఆ గదిలో ఎలా సర్దానో ఈ గదిలో కూడా అలాగే సర్దుతానండి. ఇవి సర్దడానికి మనకి ఎక్కువ యాతన అనిపిస్తుంది. తోమడానికి ఒక యాతన అనుకుంటే ఇవి సర్దడానికి కూడా చాలా యాతన పడాలి. ఇవి గంగాళాల్లాగా ఇంతింత ఉంటాయండి. పెద్ద పెద్దవి 3 ఉన్నాయి. ఆ గదిలో ఒకటుంది. ఈ గదిలో 2 ఉన్నాయి. మరి వీటి నిండా వాడని సామానం బాక్సులు, క్యాన్లు అలాంటివైతే పెట్టేసి మరి వీటినైతే బల్లపైకి అలా లేపుతుంటే ఉంటుందండి ప్రాణము. ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వస్తుందండి. అదేనండి యముడి దగ్గరికెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇంత కష్టమైన పనుల్లో కూడా ఏదో తెలియని ఆనందం అయితే దాగుంటుందండి. ఆడవాళ్ళం ఎంత పిచ్చోళ్ళమోనండి. సంవత్సరం, సంవత్సరం మరి ఇలా పనులు చేసుకుంటూనే ఉంటాం. ఎంత కష్టమైన పనులో చేసుకుంటామండి. కొందరైతే మగవాళ్ళ హెల్ప్ తీసుకుంటారు ఇలాంటి బరువంటి పైన పెట్టేటప్పుడు. మేమైతే అలా తీసుకోమండి. మేమే చేసేసుకుంటాము. ఇంకా బరువంటి దుప్పట్లు అలాగే మరి రొగ్గులు అలాంటివి ఉతికేటప్పుడు కూడా తీసుకుంటారు వాళ్ళ హెల్పు. కానీ మరి వాళ్ళకి ఇలాంటి పనులు చెప్పడం ఎందుకా అని అయితే మేము చెప్పమండి. వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పనులు మరి మనకు సంబంధించినవే కాబట్టి కష్టపడి అయితే మరి ఏదో విధంగా చేసుకోక తప్పదు. ఈ సంవత్సరం నా కొడుకు పెద్దవాడైపోయినట్టు మరి నాకు అందిచ్చేయాలని మరి ఒకటే మరి పట్టుదలండి. అమ్మ ఇది తీసుకో, అది తీసుకో అని నేను వద్దన్నా సరే మరి ఇస్తూనే ఉన్నాడండి. యూట్యూబ్‌లో పిల్లలు కనిపిస్తే అదొక ప్రాబ్లమ్ అవుతది నాన్న నువ్వు వెళ్ళిపో అన్నా సరే వినడే అండి. అది నాకు ఎలాగోలాగా అందించేయాలని తన తపన తనది. నాకేదో విధంగా హెల్ప్ చేయాలని. ఈ సంవత్సరానికి మరి మా వాళ్ళైతే కాస్త ఎదిగారండి. నాకైతే హెల్ప్ చేయడానికొచ్చారు. వీడియో చూస్తుంటే నేనింకా పాత సంవత్సరంలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి నాకు. కానీ కొత్త సంవత్సరంలోకొచ్చేసాం కదా! కానీ నేనైతే ఈ సామానం తోముతున్నప్పుడు ఆ డిసెంబర్‌లోనే ఆగిపోయానండి. అక్కడి నుంచి మళ్ళీ కొత్త సంవత్సరంలోకి రావాలంటే అస్సలు మనసు అంగీకరించట్లేదు. అంటే ఏదో విధంగా గట్టెక్కేసామండి. కొత్త సంవత్సరంలోకొచ్చేసాము. కానీ పాత సంవత్సరంలోనే ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని శ్రమలు పడ్డామో, ఎన్ని సంతోషాలు చూసామో మరి అవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటే నాకు పాత సంవత్సరంలోనే ఉండాలనిపిస్తుందండి. ఎందుకంటే కొత్త సంవత్సరంలోకి రావాలంటే కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయో, జరిగే ఏ విధంగా ఉంటాయో పాత సంవత్సరంలోనే ఇన్ని పడిపోయాం గదా! కొత్త సంవత్సరం మనకి ఇంకా భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తుందో ఏంటో అని అదొక బెణుకు, భయము. ఇక అందుకనే నాకు ఈ పాతలోనే ఉంటే ఈ పాత సంవత్సరంలోనే జరిగిన అనుభవాలను బట్టయితే మరి కొంత సంతోషం ఉన్నా, కొన్ని బాధలున్నా ఏదో విధంగా మనల్ని కొత్త సంవత్సరంలోనికి పాత సంవత్సరం మనల్ని గట్టెక్కిచ్చేసింది కాబట్టి, ఆ పాత సంవత్సరం అంటే నాకు చాలా ఇష్టమండి. అలా ఎన్నో బాధలను చూసింది, ఎన్నో కన్నీళ్ళను చూసింది. కొత్త సంవత్సరంలో జనవరి 1 దగ్గర నుంచి మరి ప్రతి సెకను, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల అలాగే మరి 12 నెలలు కూడా మరి చాలా చాలా అమూల్యమైనవండి నా దృష్టిలో అయితే. ప్రతి సెకను కూడా నా జీవితంలో ఇంపార్టెంటే. ఎందుకంటే అలా మరి దాచుకుంది ఆ సంవత్సరంలో మరి మన బాధల్ని, కష్టాల్ని కూడా పంచుకుంది ఆ సంవత్సరము. మనకి ఎన్నో సంతోషాలనిచ్చింది, బాధలనిచ్చింది. ఏదేమైనా మనల్ని ఆ సంవత్సరం నుంచి మరి కొత్త సంవత్సరంలోనికైతే మనల్ని తీసుకొచ్చి జాగ్రత్తగా మరి వదిలిందండి. ఆ సంవత్సరానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము.
సాధారణంగా అందరూ అనే నానుడి ఏంటంటే, "కొత్తొక వింత పాతొక రోత" అని అంటారు. కానీ నా జీవితంలో అయితే పాత ఎప్పటికీ వింతేనండి. కొత్తే నాకంతగా నచ్చదు. కానీ వర్తమానాన్ని మనం అంగీకరించాలి. భూతకాలాన్నయితే మరి వదిలిపెట్టాలి గదండీ! ఎన్నో సంవత్సరాలు అలా దొర్లుతూ వెళ్ళిపోతూ ఉన్నాయండి. అవన్నీ కూడా చాలా మంచి రోజులు. రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటామో ఏంటో! ఏమైనా కానండి భవిష్యత్తు కాలాన్నయితే అంగీకరించక తప్పదు గదండీ! వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్